కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలో వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లైనా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుపు తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, సంపూర్ణమైన ఆదరణ దేవుని వద్దే ఉన్నదండి. కంప్లీట్ కంఫర్ట్నెస్. ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంకొక గంటకి నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పినా కానీ నా ప్రభువు లాజరు బయటికి రా అనే మాట సెలవీయంగానే ఆ మాటకు ఆ చనిపోయిన దేహము లోబడి తిరిగి లేచి, అందుకనే యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే 6 అంశాలు గనక నీవు నిజంగా మరి అనుసరిస్తే ఎంత గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయో మరి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది క్షేమము. ప్రతి మనిషి కూడా కావాల్సింది ఏంటి? క్షేమము. ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. అతని జీవిత కాలం అంతా క్షేమాన్ని చూశాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించావు, నిశ్చయముగా నా సరిహద్దులు విశాలపరిచావు, నిశ్చయముగా నాకు తోడై ఉన్నావు, నిశ్చయముగా నాకు ఏ కీడు రాకుండా తప్పించి నేను మనవి చేసినది అంతటి నాకు దయచేసావని ఎబ్బేజు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే కీర్తనలు 23లో లాస్ట్ వచనములు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. కానీ లాస్ట్లో నా జీవిత కాలమంతా చిరకాలము నీ మందిరములో నివసించేదని అంటున్నాడు. అందుకని కీర్తనలు 122లో మరి దావీదు కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తున్నాడు. ఎవరైతే నిజంగా యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత వారి జీవితాల్లో క్షేమము నెమ్మది కావాలంటే కీర్తనలు 122 వచనంలో దావీదుకి సంఘమనగా మందిరమనగా పిచ్చండి. అసలు ఒక సండే పోతే నా ఊపిరి పోతుందన్నంత ఆసక్తి కలిగి ఉన్నాడు దావీదు. కానీ ఈ రోజు మరి ముఖ్యంగా విశ్వాసులు చూస్తే చాలా దుఃఖకరం అండి. ఆ దిక్కుమాలి ఫోన్ ఒకటి వచ్చింది, ఆ ఫోన్లో ఎవరో ఒకరు లైవ్ చూస్తే నీ ఆరాధన అయిపోయినట్టేనా? ఇంట్లో కూర్చుని ఆ లైవ్లు చూస్తూ నీకు నోరిచ్చింది నీ శరీరముతో, నీ మనస్సుతో, నీ ఆత్మతో నువ్వు నలుగురితో కలిసి నువ్వు ఆరాధించాలి. అందుకనే కీర్తనలు 22:1లో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈరోజు ఎంతమంది మనల్ని మనం పరిశీలించుకోవాలి. మందిరానికి ఎవరైనా వెళితే నీకు సంతోషమా? ఎందుకంటే వాళ్ళు పరలోక రాజు వారసులు. అమెరికాలో అంటే ఒక ఆయన చెప్పిండండి, అక్కడ పెళ్లికి మాత్రం ఒక 20 మందో 30 మందో ఉంటారంట.
వాళ్ళు కోటీశ్వరులు. కానీ ఒక వ్యక్తి ప్రభువునందు నిద్రిస్తే లక్షల కోట్లు ఖర్చు పెట్టి అతనికి గొప్ప ఘనముగా ఆ యొక్క ముగింపు యాత్రను, ఆ మెమోరియల్ సర్వీస్ని చేస్తారు. ఎందుకో తెలుసా? ఇతడు పరలోకానికి వెళ్ళాడు. పరలోక రాజ్యంలో మరలా చూస్తాం. ఎవరైతే ఈ రోజు మందిరానికి వెళతారో, రక్షణ పొందుతారో, వారు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చూస్తారు. మనం రివర్స్ అండి. పనికిమాల పెళ్లికి మాత్రం లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పుల పాలు అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నిజంగా నీకు క్షేమము కావాలి అంటే, క్షేమమును వర్ధిల్లాలంటే కీర్తనలలో 122:6 ప్రకారం యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు స్థాపించిన పెంతెకొస్తు ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో శిష్యులతో స్థాపించిన ఆ సంఘము కొరకు ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే ప్రతి సంఘము కొరకు, ఆ సంఘం అంటే ఎవరండి? నువ్వే. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా? 2-3 వచనాల్లో యెరూషలేము అంటే నువ్వే. ఎందుకంటే దేవుని ఆలయము నువ్వే. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదండి. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. హల్లెలూయా. నువ్వెక్కడ నిల్చుండాలి? దేవుని యొక్క సన్నిధిలో నిల్చుండాలి. మళ్ళా 3వ వచనం అంటాడు, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు. హల్లెలూయా. సహోదరుడా, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు. కీర్తనలు 82:6 అంటాడు, మీరు దైవములనియు మీరు సర్వోన్నతమైన కుమారులు అనబడుదురు అంటాడు. దైవ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ ఆలయాన్ని పాడుపెడుతున్నావు. ఈ ఆలయంలో ఆరాధన లేదు, ఈ ఆలయంలో స్తుతి లేదు, ఈ ఆలయంలో వాక్యము లేదు. అందుకే నీ ఇంటిలో క్షేమం లేదు, నీకు నెమ్మది లేదు. ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు ప్రార్థిస్తావో, సంఘము కొరకు ప్రార్థిస్తావో, దేవుని ప్రేమిస్తావో, ఏమండి, యెరూషలేమును ప్రేమించే వారందరూ కూడా వారు వర్ధిల్లుతారంట, అభివృద్ధి పొందుతారంట. మన పని ఏంటో తెలుసా? దేవునిలో నిలిచి దేవునితో సహవాసం చేస్తే మనం ఏలేవారిగా, లోపరుచుకునేవారిగా, ఫలించేవారిగా, అభివృద్ధి పొందేవారిగా, విస్తరించేవారిగా ఉంటారు. అబ్రహాము గొప్పవాడయ్యాడు. 320 మంది పనివాళ్లతో అన్నిటిలో తులతూగాడు. కేవలము తన యొక్క యెరూషలేమును, తన దేహాన్ని కాపాడుకుని దేవునితో స్నేహితుడిగా ఎదిగినందుకు. ఏమండి, ఏదో తినటానికో తాగటానికో స్నేహం కాదండి. నీ ఆత్మను కుళ్ళు పట్టకుండా, నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళాడు ఒకడున్నాడు. వాడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే పరలోక రాజ్య నివాసిగా నిన్ను 1000 సంవత్సరాలు, బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసినప్పుడు 1000 సంవత్సరాల ఆయుష్. కానీ చివరికి యేసు ప్రభు రక్షణ కార్యం జరిగేటప్పటికి మనకి 70-80 సంవత్సరాలు. కానీ దేవుడు మరలా మన మొదటికి 1000 సంవత్సరాల పరిపాలన, 1000 సంవత్సరాలు ఆయనతో మనము సదాకాలము జీవించాలంటే, సహోదరుడ సహోదరి, కొద్ది సంవత్సరాలు నీ యవ్వనాన్ని కాపాడుకో. కొద్ది సంవత్సరాలు నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించి చూడు. అంతులేని ఆనందాన్ని పొందుకుంటావు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు. నీ పిల్లల భవిష్యత్తును చూసి నువ్వు బహుగా ఆనందిస్తావు. దేవునితో మనం నడిస్తే, నీ యొక్క యెరూషలేము నువ్వు బాగా చూసుకుంటే నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? 6వ వచనంలో ఏమంటాడంటే, నీ నగరంలో క్షేమము, నీ ప్రాకారములో నెమ్మది. నీ నగరంలో అంటే నువ్వు పట్టణం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే నీ యొక్క గృహము కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నప్పుడు 2 జరుగుతాయి, క్షేమము, నెమ్మది. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ప్రభువులో ఉన్నది ఏంటో తెలుసా? క్షేమము, నెమ్మది కలుగునుగాక. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే, మనకి క్షేమము, నెమ్మది వచ్చేసింది అనుకోండి, ఆస్తి బాగుంది, ఆరోగ్యం బాగా ఉంది, అన్ని బాగా జరుగుతున్నప్పుడు భక్తిలో సోమరితనం వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాం, ఐఫోన్లు కొంటాం, పెద్ద పెద్ద 75 ఫీట్లో లేకపోతే ఉన్నది స్క్రీన్లలో ఇంట్లోనే చూసుకుంటాం. దానివల్ల రెండోది ఏంటంటే పాయింట్, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? టైంని యూటిలైజ్ చేసుకోవాలి. టైంకి లెగాలి, టైంకి ప్రార్థన చేయాలి. ఈ రోజు యూట్యూబ్లు అంటారు, టైంకి మొలకలు తినాలి, టైంకి రోటీలు తినాలి, టైంకి ఫ్రూట్స్ తినాలి. ఇవన్నీ మంచియే. టైంకి ఎక్సర్సైజ్ చేయాలి. మరి దేవుడు నిన్ను కాలం గురించి మిమ్మల్ని అడగడా? 24 గంటల్లో వారములో ఒక్కరోజు 2 గంటలు దేవుని సన్నిధికి టైంకి వెళ్ళటము చాలా కష్టమైపోయిందండి. ఎక్కడో ఊరవతల ఫంక్షన్ ఉందంటే కుటుంబం అంతా గంటలు తయారై వెళ్తారు. వచ్చేటప్పుడు ఎవడో గుద్దితే అప్పుడు పాస్టర్కి ఫోన్ చేస్తారు. కానీ రెండో మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం క్షేమమును, నెమ్మదిని పొందుకున్నప్పుడు మనం చేయవలసిన పని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవాలి. ఎవరైనా కానీ, కుమారుడైనా, కుమార్తె అయినా, తల్లిదండ్రులైనా, భార్య భర్తలైనా, ఒక వ్యక్తి అంటున్నాడు, ఉదయమున 5 గంటలకు ఎవరైతే లెగుస్తారో వాళ్ళు భవిష్యత్తులో గొప్పగా అవటానికి వాళ్ళకి టైం ఉంటుందండి. కానీ నువ్వేం చేస్తావు? గాడి లెక్క 11-12 లెగిస్తే పాపం తల్లిదండ్రులకు 60-70 సంవత్సరాలు వచ్చి వాళ్ళు
చేయలేక చేసి నీ చేతికి మంచం మీదకి ఇస్తారు. మంచం మీద తినేవాడు కటిక దరిద్రుడు అవుతాడు. నేను చెప్తున్నాను కదా, ఒకసారి నేను ఇట్లాగే మంచం మీద కూర్చుని భాష పెట్టేసుకుని ఏంటంటే ఒక అడుక్కునే భిక్షవాడు వచ్చి నన్ను తిట్టండి, అయ్యా మీ ఇంట్లో ఉన్న దరిద్రం చాలదా, దిగు అని అన్నాడు. అందరూ చక్కగా ఇంట్లో లైన్గా కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. సో రెండోది చేయవలసింది ఏంటంటే సమయాన్ని మనము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏకూజాంలే తెల్లవారు ప్రార్థన చేయి, మోకాళ్ళ నుంచి మన దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడండి. నేను ఎందుకు వచ్చినా, నేను చనిపోయి ఉండి దేవుడు బతికిచ్చాడు తెలుసా. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉండగా 3 గంటలకి 15 నిమిషాలు నా ప్రభు నాతో మాట్లాడాడు. అయ్యా నువ్వు ప్రజలను విడిపించాలి, ఏ గృహానికైతే వెళతావో ఆ గృహంలో నేను నీతో ఉంటే ఆ గృహాన్ని ఆశీర్వదిస్తాను, ఎవరి మీద నువ్వు చేయి వేసి ప్రార్థన చేస్తావో వారి స్వస్థత పొందుతాను. రీసెంట్ గా మరి నేను జార్ఖండ్ వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది వారు స్వస్థత పొందారు, విడుదల పొందారు, ప్రభువుని అంగీకరించారు. అనేక దైవజనులు గొప్ప కాదు కానీ ఈ చేయిని తీసుకుని వారి తల మీద పెట్టుకున్నారు. ఎందుకంటే అభిషేకం అనేది ఒకరి నుంచి ఒకరికి రావాలి. రెండోది, ఎవరైతే నీ స్టడీలో నీ సమయాన్ని వాడుకో, నీ ఉద్యోగంలో నీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో. కైసరు పన్ను మనం కైసరికి కట్టాలి. కానీ మనం ఏం చేస్తాం, ఈ డబ్బులు వచ్చినాయి అని వేల రూపాయల ఫోనులు కానీ మన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఒక్కరోజు నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా, పరలోక. ఎవరైతే టయాన్ని వాడుకుంటారో సద్వినియోగం చేసుకుంటారో టయానికి పెళ్ళి అవుతుంది, టయానికి పిల్లలు కంటారు, టయానికి గృహం కట్టుకుంటారు. ఎస్, నా కుమార్తె మరి డాక్టర్గా టైంకి అయిపోయింది. ఆ తర్వాత ఆమె వివాహం కూడా టైంకి జరిగించాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన కాలగతులు, మన కాల సమయము దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అందుకని మనము అజ్ఞానులే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా మన ప్రవర్తనను ఏం చేయాలండి. ప్రభువా ఈ భూమి మీద నన్ను బతికిచ్చావు, కరోనాకు పోకుండా నీ చిత్తం ఏంటి నా పట్ల అని అడగొచ్చు కదా. రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆత్మ పూర్ణులై ఉండాలి. దేవుని ఎక్కడైతే ఏ సంఘములో అయితే ఆరాధన చక్కగా ఉంటుందో మనం నూతన ఆత్మను పొందుకుంటామో ఆ సంఘములో మీరు స్థిరముగా ఉండి ఆత్మపూర్ణులై ఉండండి. దేవుడు మీ జీవితాలను కడతాడు. ఆత్మపూర్ణులై ఉన్నవారే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తారు. సహనం ఉంటది, ఎందుకంటే ఆత్మ ఫలములో దీర్ఘశాంతముందా, సహనముందా, ప్రేముందా, సాత్వికముందా. ఓకే, రెండవది సమయాన్ని పోగొట్టుకోకూడదండి. సమయం పోతే తిరిగి రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మపూర్ణులై ఉంటారో మూడో పాయింట్ ఏంటంటే వారు అంతం వరకు సహిస్తారు. చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే అంతం వరకు సహించిన వాడే వాడు రక్షింపబడును. రక్షణ పోదా? ఖచ్చితంగా పోతుంది. ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, ఆ దైవజనుడి యొక్క ఆదరణ లేదు. నీ ఇష్టానుసారంగా 6 నెలలకు ఒకసారి వస్తావు. అలాగే ఏదో రోగం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, సంవత్సరం తర్వాత వస్తాడు అయ్యా. అది ఎప్పుడో 15 సంవత్సరాలు కొన్న షర్టు ప్యాంట్ వేసుకుని అక్కడికి వచ్చి ముస్టోడ్లాగా పాస్టర్ ముస్టోడ్ అని 1000 రూపాయలు వేసి వెళ్ళిపోతాడు. సో నీ రక్షణ ఉందా లేదా? 100% పోయింది. అంతం వరకు ఓపికతో ఎదురు చూడాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, వ్యవసాయకుడు తొలకరి కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకు? మంచి భూఫల నిమిత్తం. యేసయ్య రాకడ కొరకు అంతవరకు సహించాలి. నిన్ను ఎవ్వరు కూడా గౌరవించరు, నీకెవరు కూడా మర్యాద ఇవ్వరు, నిన్నెవరు లెక్క చేయలేరు. అయినా భయపడకు, సహనంతో కనిపెట్టుకో. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు ఎన్ని మార్గాల ద్వారా సువార్త వెళ్తుందో. పొద్దున్నే లేగిస్తే ఆ యొక్క వాట్సాప్ లో ప్రతి పాస్టర్ కూడా, ప్రతి విశ్వాసి కూడా ఓ మెసేజ్లు పెడతానే ఉంటారు. నేను ఒక్కటి చెప్తున్నా, ప్రేమతో పంపటం కాదండి, నింపుకోండి. మీరు నింపుకొని మీరు పంపితే పంపినోడికి ఆశీర్వాదం, అలాగే నింపుకున్నవాడికి ఆశీర్వాదం. మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అన్నిట్లో పంపటం వరకు అవుతుంది, వాళ్ళ ఫోన్లు నింపటం కాదు. నువ్వు దేవుని అనుగ్రహించే సమాధానము మనం నింపుకోవాలి. ఈ సువార్త అంతటా ప్రకటించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే నువ్వు అంతం వరకు ఓపికతో సహిస్తూ ఉంటావో, రక్షణ కలిగి ఉంటావో, 4వ అంశం ఏంటంటే సహనం కలిగిన వాడికి, ఓపిక కలిగిన వాడికి ఖచ్చితంగా 4వ దీవెన ఏంటంటే ఎల్లప్పుడూ వారికి జయమే కలుగుద్ది. మొదటి కొరింథీ 15:57 ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి 2 కొరింథీ 2:14 ప్రకారం క్రీస్తుకి పరిమళ వాసనగా ప్రతి స్థలములో మనం ఉండుటకు మనకి ఊరేగింపుతో కూడిన విజయోత్సాహమే కలుగుద్దంట. ఊరేగింపుతో కూడిన. నా యొక్క పరిచర్యలో రీసెంట్ గా జార్ఖండ్ దగ్గర మండెర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సన్మానించిన రీతి చూస్తే ఎంతో ఒక గొప్ప మంత్రి
సాయంత్రం ఎవరు వచ్చున్నట్టుగా వాళ్ళు ఊరేగింపుతో తీసుకెళ్లారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము సత్యము కాదా? విజయము. ఎప్పుడైతే దేవునికి స్తుతి స్తోత్రములు నువ్వు చెల్లిస్తూ ఉంటావో, రోమా 8:37 ప్రకారం ఆయన ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ప్రతి దానిలో కూడా అత్యధికమైన విజయమే కలుగును గాక. మీరు ఇవన్నీ బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు దావీదు ఎలా గొప్పవాడయ్యాడో, దానియేలు ఎలాగ గొప్పవాడయ్యాడో, అపోస్తులు ఎలాగ భూలోకాన్ని తలకిందులు చేశారు. మనం బైబిల్ చదవకుండా ఎవరో చెప్పిన మెసేజ్లు వింటే విశ్వాసం వస్తుంది, కానీ మనం బలపడలేం. 4వది, ఎల్లప్పుడు కూడా అంతం వరకు సహించిన వాడు విజయం కలుగుద్ది. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి స్తోత్రం చెల్లించాలి. అందుకనే ప్రభు అంటాడు 1 కొరింథీ 15:58 మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ఎప్పుడైతే నిత్యము స్తుతియాగము చెల్లిస్తూ ఉంటావో నీవు స్థిరులుగా ఉంటావు, కదలని వారికి ఉంటారు. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తే ఉండాలి. నాకు ఒకే ఒక ఆసక్తి, ప్రభువా ఆత్మలు సంపాదించే ఆసక్తి మాత్రమే దయచేయమన్నాడు. ఎందుకో తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎతికితే నీకు కావలసినవన్నీ కూడా దేవుడిస్తాడు. 95వ సంవత్సరంలో నేను హైదరాబాద్ డిసెంబర్లో క్రిస్మస్ ముందు వచ్చినప్పుడు నేను నా భార్య వచ్చాం. కానీ ఇరువురు చిన్న జాబులు చేసుకుంటూ కంప్లీట్ గా ఆయనకు సరెండర్ అయ్యి వచ్చిన ప్రతి అవకాశంలో నాకిచ్చిన జీతంలో వెళ్ళి సేవ చేస్తూ అంచెలంచెలుగా దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు. ఏమంటే సువార్త పరిచర్య, అలాగే సంఘ పరిచర్య, అలాగే టీవీ పరిచర్య. ఏమంటే అందుకు ప్రతిఫలంగా నాకిచ్చిన బహుమతి గర్భఫలమును చక్కటి డాక్టర్ని చేశాడు. అనుకోకుండా మరి ఒక చక్కటి కుటుంబంతో మాకు వియ్యం అందుకోవటానికి అనుకోకుండా ఆ వివాహం దేవుడు ఘనంగా జరిపించాడు. ఈ రోజు డబ్బులుండి కూడా బాగా ఆలోచించండి, మీరు వివాహాలు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బులుండి కూడా పిల్లల్ని ఎందుకు కనలేకపోతున్నావు? డబ్బులుండి కూడా మీరు ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నారంటే నీకు వినయం ఉంటే నీ జీవితంలో ఘనత ఉంటుంది. సో నీ ప్రయాస ఎన్నటూ కూడా వ్యర్థం కానేరదు. ప్రభు యొక్క కార్యములో ఆసక్తి కలిగి మనం పరిగెత్తే మనకు గొప్ప బహుమతి సృష్టికర్త అయిన యేసు ప్రభు దగ్గర మనకు దొరుకుద్దండి. సో మనం ఎప్పుడైతే మన ప్రయాస వ్యర్థము కాదని ముందుకు వెళ్తూ దివారాత్రం దేవుని స్తుతియాగము చెల్లిస్తూ ఉంటామో మనం ఆత్మలో వర్ధిల్లుతాం. అందుకని 5వ పాయింట్లో ఏమంటాడంటే మీ దీపములను వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకుని ఉండుడి. నడుములు కట్టుకుని, నడుముకి ఏం కట్టుకోమన్నాడు? మనకు ఒక యుద్ధోపకరణాలు ఉన్నాయి తెలుసా? తలకి శిరస్త్రాణం అన్నాడు, చేతికి విశ్వాసం అనే డాల్, నోటికి వాక్యం అనే ఖడ్గం అన్నాడు, మరి పాదాలకు సమాధానం అనే జోడన్నాడు. కానీ నడుమును కట్టుకోమని. నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం. నిజం పలుకువాడే, యథార్థత పలుకువాడే దీవిస్తాడన్నారు కదా. ఎప్పుడైతే సత్యాన్ని గనుక మనం కట్టుకుని ఉన్నామో నడుముకి, అన్ని విషయాల్లో మనం స్వతంత్రం అవుతాం. గలతీ 5:1 ప్రకారం క్రీస్తు మనకి వ్యాధి నుండి, లేమి నుండి, అప్పుల నుండి ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలన్నిటి నుంచి మనము విడుదల పొంది ఉన్నాం. హల్లెలూయా. ఎందుకోనండి మన దీపములు వెలుగుచుండనీయాలి. నువ్వు ఇక్కడి నుంచి పరలోకానికి లేపబడాలంటే ఆత్మతో నింపబడాలి. ఫిలిప్పు ఆ వ్యక్తి రాజుకు బాప్తీసు ఇవ్వాలంటే అతను ఆత్మలో పరిగెత్తుకెళ్ళాడంటే అతను ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మ బలమును కలిగి ఉన్నాడు కనుక అంత స్పీడ్గా వెళ్ళాడు. ఈరోజు ఆత్మతో నింపబడిన ఆరాధన సంఘాల్లో కరువైపోయింది. టైంకి ఆరాధన అంటండి, టైంకి ఆరాధన ముగించాలి, కానీ దివారాత్రము అక్కడ పరిశుద్ధుడు అని పొగడబడుచున్న మన దేవునికి ఎలాగంటే దివారాత్రము ఏ సంఘంలో అయితే ఆరాధన జరుగుద్దో ఆ సంఘానికి సరిహద్దులు ఉండవు. లూకాసు వార్త 12:35 ప్రకారం అంటున్నాడు మన యొక్క నడుములను కట్టుకోవాలి. 36 ఏమంటున్నాడు? తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయడానికి ఎవరైతే సిద్ధముగా ఉంటారో, ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ గడియలో వస్తాడు, ఎప్పుడు వచ్చినా మన ఆత్మలో ఆయన రాకడను మనం చూడాలండి. ఆ స్వరము మనం వినగలుగుతాం, అది లోకానికి తెలియదు. అందుకని వాక్యముతో, ప్రార్థనతో, స్తుతులతో నింపబడుచున్నప్పుడు నీలో ఉన్న బీపీ, షుగర్, థైరాయిడ్లు అన్ని ఒకవేళ ఉన్నా అవి మీ మీద పని చేయవండి. మెలకువగుండి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మీ దీపములు వెలుగుచుండాలి, బుద్ధి గల కన్యక వాళ్ళే. ఆ రోజు చూద్దాం ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతామో, మన దీపములు వెలుగుచూ ఉంటాయో ఆ రోజు ప్రభు అంటున్నాడు అలాగుండు వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉంటారు. ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నీ కలిగిందేంటి?
గొప్ప రక్షణ. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. చూడండి, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతుంటావో, నిత్యము ఆ యొక్క ఆత్మ నూనెతో పొంగి పొర్లుతూ ఉంటుందో నీ హృదయము, ప్రభు అంటున్నాడు నీకు కలిగిన దాన్ని ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించుట నిర్లక్ష్యము చేయొద్దు. ప్రకటన 3:11 ప్రకారము ఎవ్వడును కూడా నీ కలిగిన దాన్ని గట్టిగా పెట్టుకో. ఏంటది? జీవ కిరీటం. ఎవ్వడును నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకో. జీవ కిరీటము నువ్వు కలిగి ఉన్నావా? ఎవరైతే ఆ జీవ కిరీటాన్ని కలిగి ఉంటారో, నీ రక్షణను గట్టిగా కాపాడుకుంటావో, ప్రభు అంటున్నాడు, మీరు ఆ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆఖరి వరకు అంతవరకు సహించిన వాడు, అంతం వరకు ఆత్మను సంపాదించుటలో, కుటుంబం వర్ధిల్లుటలో, సంఘము వర్ధిల్లుటలో జయము కలిగిన వాడు ప్రభు అంటున్నాడు. అలాంటి జయించిన వాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదని. సహోదరుడా, ఈ రోజు నువ్వు నీకు కలిగిన ఆ యొక్క రక్షణను గట్టిగా పట్టుకుంటే నీవు నీ కుటుంబము దేవుని ఆలయములో ఒక స్తంభముగా ఉంటారు. అందులో ఉన్నవాడు ఎన్నటికీ కూడా బయటికి రాడంట. వారికి ఒక కొత్త పేరు దేవుడు పెడతాడంట. సంఘము ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ప్రకటన గ్రంథములో 22:7 ప్రభు అంటాడు, జయించిన వానికి మరుగైన మన్నా, జయించిన వానికి జీవవృక్షములు, జయించిన వాడు వేకువ చుక్క వలె ఉంటాడు. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. సో 1 by 1 ఈ 6 విషయాలు మనం పాటిస్తే దేవుడిలో ఏమంటే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు అంట మన దగ్గరకు వచ్చి మన విందులో మనందరికి వడ్డిస్తాడంట. ఆయనతో పాటు మనం భోజనం చేయట, ఆయనతో పాటు మరొక నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతన యెరూషలేముని ఏలుట, అది ఊహించుకుంటేనే ఊహ కందని ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రతి ఒక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను విడిపిద్దాం. ఆయన చిత్తం నెరవేర్దాం. ఆయన రాజ్యము విస్తరిద్దాం. తద్వారా ఆయన మనల్ని చూసి బలా మంచి దాసుడని మెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో మన యేసయ్య చేసిన అద్భుతాలు తెలుసుకునే మన యేసయ్యను మహింపరుద్దాం. మరి పాస్టర్ గారి పేరు రాబర్ట్ అండి, కందుకూరులో ఉంటాడు. వాళ్ళ వదిన గారికి 4th స్టేజ్ క్యాన్సర్. ఆమె తిరుపతిలో ఉన్నప్పుడు ఆమెను చూడటానికి వెళ్తుండగా నాకు కాల్ చేశాడు ఫోన్లో. కానీ మరి ఫోన్లో ప్రార్థించి చెప్పా, కంప్లీట్గా నార్మల్ రిపోర్ట్ వస్తుందని. అద్భుతం ఏంటంటే కేవలం దేవుని మహిమ కొరకు చెబుతున్నా, ఆమె కంప్లీట్గా టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఆమె పేరు రాజీనో ఉన్నది. కంప్లీట్గా 4th స్టేజ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నార్మల్. దేవునికి మహిమ కలుగునుగాక. మా యొక్క సంఘములో అన్వేషణ యవనస్తుడు ఉన్నాడు. మరి అతనికి కిడ్నీ దగ్గర, కిడ్నీకిను ఆ పైపులోనంట రాళ్ళు, అవి పైపులో ఉండటం వల్ల యూరిన్లో కూడా పడవు. వాళ్ళ మేనమామ డాక్టర్ అయితే, ఒరే నీకు పిచ్చా షాదా, దేవుడిని నమ్ముకున్నావు, అది ఎట్లా అవుతుందంటే, నాకు 3 రోజుల టైమే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే 3 days ప్రార్థించామో అసలు ఆ రాళ్లే కనపడలేదండి. ఊపిరాడని నొప్పి ఆ స్టోన్స్ అన్ని తీసాడు. మరి చక్కగా స్వస్థపడ్డాడు. నేనన్నా, నువ్వు ఎవరి దగ్గర బాప్తిసం తీసుకోవాలంటే ఆయన అన్నాడు, నాకు దేవుడు చూపిస్తే అక్కడే తీసుకుంటానని. 3 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ పిల్లోడికి దీనిని చూపించాడు, బాప్తిసం ఇచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. యూకేలో ఈ టీవీ పరిచర్య ప్రారంభించడానికి సంతోష్ అనే వ్యక్తి కారణము, తన భార్య భయంకరమైన నడువు నొప్పి, ఏమవుతుందో మంచంలోంచి లేగట్లా. వాళ్ళమ్మ వాళ్ళ దేవతలను కొలుస్తుంది. అయితే వాళ్ళ రక్షణ కొరకు ఈమె ప్రార్థన చేస్తుంది. ఇక్కడున్న ఈ శక్తి వెళ్ళి యూకేలో ఉన్న వాళ్ళ బిడ్డ మీద పడి ఆమె లేవనీట్లా. భర్త చేయేస్తే చేయదీరా అంటుందంట. కానీ అద్భుతం ఏంటంటే, ఇక్కడ నుంచి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన చేసినాక తనలో ఉన్న నొప్పి, ఆ చీకటి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైన శక్తి. మరి ఆంధ్రాలో 7 శక్తులు ఉన్నాయంటే ఇది కూడా ఒక శక్తి అంట. అయితే మరి ఆమె బాప్తిసం తీసుకోవాలి. ఆమె ఇండియాకు వచ్చింది. అన్న, ఈ యొక్క మందిరము, ఈ యొక్క బాప్తిసము తొట్టి నాకు యూకేలోనే చూపించాడు. నేను దేవుని మహిమ కొరకు చెప్తున్నా, బైబిల్లో ఏ వచనమైతే ఉందో ఆ వచనాలన్నీ నెరవేరుతాయి. మరి అలాగే ఆ సంతోష్కి జరిగిన అద్భుతం ఏంటంటే, ఉన్నట్టుండి ఒక 2 days భయంకరంగా సిక్ అయిపోయాడు, లేవలేని పరిస్థితి. అయితే మరి రాత్రి నేను అక్కడికి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానంట. ఇది నాకు తెలియదు. పొద్దున్నే సంతోష్ ఫోన్ చేసి బోడప్పలో ఉంటాడు, అయ్యా నేను లెగలేని పరిస్థితిలో ఉంటే
మీరు వచ్చి ప్రార్థన చేశారా, ఇప్పుడు నాకు బాగుందని. ఎందుకంటే ఫిలిప్పు ఆత్మలో కొనిపోయి నపుంసకుడికి ఎలాగూ బాప్తీసం ఇచ్చాడో, సేవకుడి ఇంటిలో ఉన్న తన ఆత్మ ఇంటింటికెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి తిరిగి వస్తుంది అనేది సత్యమో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే రత్న ఏమే దొడ్డి పట్ల, మరి ఆమెకి డెలివరీ టైంలో 10 రోజులు డెలివరీ కష్టమైపోయిందండి. డాక్టర్లు అన్నారు అసలు ఇద్దరు బతుకుతారో లేదో తెలియదు, లేకపోతే ఒక్కరే బతుకుతారు. మరి అక్కడ చిట్టి మేరీ అని ఆమె నాకు కాల్ చేసి, అన్న ఏం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఫోన్లో ప్రార్థించి నాకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు, కుమారుడు పుట్టాడు. వారు 6 నెలల తర్వాత మరి సంఘానికి వచ్చి హైదరాబాద్ వచ్చి వారు సాక్ష్యం చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఫ్యామిలీలో మాధవి మా సంఘస్థురాలు ఎంత పేదరికం అనుభవించిందంటే అంత పేదరికం అనుభవించింది, కష్టాలు అనుభవించింది. కానీ ఎప్పుడైతే సంఘానికి అడుగుపెట్టి క్రమముగా వచ్చిందో ఆ కుటుంబంలో ఉన్న దరిద్రము దేవుడు తీసివేశాడు. మొదటి అద్భుతం ఏంటంటే తన కుమారుడికి చక్కటి సెంట్రల్ పోలీస్ జాబ్. రెండో అద్భుతం ఏంటంటే తన కుమార్తెకు చక్కగా సాఫ్ట్వేర్ జాబ్. మూడో అద్భుతం ఏంటంటే అన్నయ్య నాకు ఒక సొంత ఇల్లు కావాలని అన్నప్పుడు ఏదో 2 రూములు వేసుకుంటానంది. కానీ అద్భుతంగా డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టుకుంది. కుమారుడు యొక్క పెళ్లి జరిగింది. నేను చెప్తున్నాను కదా, హైదరాబాద్ పట్టణంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా మీరు ఒక్కసారి మన మందిరానికి రండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తమవుతుంది. ఎందుకంటే అన్యుడినై నన్ను 17 సంవత్సరాలకు దేవుడు పిలిచి, చనిపోయే వ్యక్తిని పిలిచి ఇంచుమించు 6-7 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకొని వేవేల ప్రజలను స్వస్థపరుస్తూ, చీకటి నుంచి విడుదలనిస్తూ అనేక ప్రజలను ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. బోడుప్పల ప్రాంతం కానీ హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఎక్కడున్నా మీరు ఒక్కసారి మందిరానికి రండి. మీ యొక్క బాధల నుంచి విడుదల పొంది మరలా మీ సంఘాలకు వెళ్ళండి. ఇట్టి మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్య, నేను నీతిమంతురాల్ని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరంగా వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడుము సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందలే చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీకు కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి ఉంది. నడువు నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడుము నొప్పి విశ్వాసం ఉంటే చెప్పండి, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? తగ్గింది. ముడుకంటే మోకాలు నొప్పా? మోకాలు నొప్పి తగ్గింది. నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? ఇప్పుడు ఎక్కడ సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తాం. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. లెట్ us pray. Thank you Father, thank you Holy Spirit God. అయ్యా, ఈ యొక్క కడవరి కాలములో నాయన యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నావు. నాయన యెరూషలేము ఎల్లప్పుడూ క్షేమముగా ఉండును గాక. ఇశ్రాయేలు దేశంలో ఆ జరుగుతున్న యుద్ధము అది నీ చిత్తమని నేను నమ్మి స్తుతిస్తున్నా. దాన్ని ఆయన ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు సమాధానము మీరు ఇవ్వాలో మీకు తెలుసు నాయన. యేసు నామములో నాయన యెరూషలేముకి క్షేమం కలుగును గాక. యేసు నామములో నాయన ఇశ్రాయేలుకి క్షేమము కలుగునుగాక. ఈ విన్న మాటలు ఎవరైతే విన్నారో ప్రభువా, వారికి క్షేమము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సహనాన్ని కలిగి ఉండే భాగ్యము దయచేయండి అయ్యా. నీ కృపలో వారు వర్ధిల్లునుగాక తండ్రి. వారు ఆత్మతో నింపబడి ఆత్మలో వర్ధిల్లుతూ నాయన నీ కొరకు గొప్ప కార్యాలు చేసే భాగ్యము దయచేయండి నాయన. అనారోగ్యముగున్న బిడ్డలను మీరు ముట్టండి నాయన, తాకండి ప్రభా. నీ ఆత్మ వారి మీద కుమ్మరించబడునుగాక ప్రభా. నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా ఆ
ఆ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఇప్పుడే నీ బిడ్డలను తాకినందుకు, నీ బిడ్డలను ముట్టినందుకు, నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ నాయన, ఇదిగో నాయన ఈ ప్రోగ్రాం సహకరిస్తున్న ప్రతి బిడ్డను నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో నిత్యము క్షేమము నెమ్మది ఇచ్చునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.